Good evening, students. Now I request Sharmila Ramaya madam to speak over about community service project report writing. Madam, I hope I have unmuted you. Kindly speak about your. Okay, I will. I will unmute, ma'am. I will unmute. Okay. Okay, ma'am. Now, Sir. yes, ma'am. Yes, ma'am. Good evening, sir, and good evening, madam, sirs, Andarki, and good evening, students. Good evening to one and all. మేజర్గా ఈరోజు పెట్టడానికి రీజన్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చాలా మంది సరిగ్గా రిపోర్ట్ ఫార్మాట్ అంటే క్వశ్చనీర్స్ మాత్రం తీసుకొని వచ్చి దాంట్లో చార్ట్స్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని వచ్చినారు. అదొకటే కాదు, ప్రాబ్లం ఏంటి అంటే మనకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ అంటే దేనిపైన రాస్తారు అంటే ఫస్ట్ మీకు మీ మెంటార్ ఒక టాపిక్ అసైన్ చేసింటారు క్వశ్చనీర్స్ కలెక్ట్ చేయడానికి. సో ఆ క్వశ్చనీర్ కలెక్ట్ చేయడానికి ఏదైతే టాపిక్ మీకు అసైన్ చేసినారో ఆ టాపిక్ ఎందుకు తీసుకున్నారు, ఏమి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి ఇంట్రడక్షన్ రాయాల్సి వస్తుంది ఫస్ట్. ఆ ఇంట్రొడక్షన్ తర్వాత ఏం చేయాల్సి వస్తుందంటే డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మీ విలేజ్ లో చేసినారు అనుకోండి, మీ విలేజ్ లోనో టౌన్ లోనో సిటీలోనో ఎక్కడో ఒక చోట మీరు సర్వే అనేది చేసి ఉంటారు. సో ఆ లొకేషన్ ఏంటి, అసలు దాని సరౌండింగ్స్ ఏమి, ఎక్కడ ఉంది ఆ లొకేషన్, దాని ఇంపార్టెన్స్ ఏమి, సో దాని గురించి ఆ డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ వచ్చేది డెమోగ్రఫిక్ ప్రొఫైల్. ఈ రెండు ఆ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ తర్వాత ఏం చేయాలి అంటే మీరు తీసుకున్న టాపిక్ ఈ లొకేషన్ లో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటకల్లో ఉంటాను. నేనేం చేస్తాను ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపులేషన్ అండ్ హెచ్ఆర్ తీసుకున్నాను. నేను ఫస్ట్ పాపులేషన్ అండ్ హెచ్ఆర్ దాని ఇంపార్టెన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అండ్ నేను సర్వే చేసేది ఇక్కడ గుంటకల్లో చేస్తాను కాబట్టి నేనేం చేస్తాను అంటే గుంటకల్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మొత్తం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏమి, దీని గుంటకల్ ఇంపార్టెన్స్ ఏమి, ఇదంతా రాసుకుంటూ వచ్చి నెక్స్ట్ ఏం చేస్తాను, నా సర్వే అనేది నేను ఎక్కడ చేస్తున్నా, గుంటకల్లో చేస్తున్నా. సో ఇట్లా రాసుకుంటూ వచ్చి ఏం చేస్తాను, నెక్స్ట్ మీరు చేసిన సర్వే ఉంటుంది కదా క్వశ్చనీర్స్, ఆ డేటా చార్ట్స్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు వన్ బై వన్. సో చార్ట్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ప్రతి చార్ట్ మాత్రమే డౌన్లోడ్ అవుతుంది, దానికి అనాలిసిస్ ఉండదు. ఆ అనాలిసిస్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో మీరు ఒక 30 హౌసెస్ సర్వే చేసినారు అనుకోండి, ఆ 30 హౌసెస్ లో ఎన్ని నంబర్ ఆఫ్ హౌసెస్ కి ట్యాప్స్ ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ అనుకోండి. సో ఆ 30 హౌసెస్ లో ఒక 15 హౌసెస్ కి ట్యాప్స్ ఉన్నాయి, ఒక 15 హౌసెస్ కి ట్యాప్స్ లేవు. సో ఇక్కడ ఏమర్థమైంది సార్, మ్యామ్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయిది సాయిరాజ్ అని ఒక సర్వే ఫామ్ మ్యామ్. ఆ అబ్బాయి సర్వే చేసిండేది మీకు స్క్రీన్ లో మ్యామ్. స్క్రీన్ లో ఒకటి డిస్ప్లే అవుతుంది కదా మ్యామ్. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఒకటి అనుకోండి. ఇక్కడ ఒకటి డిస్ప్లే అయింది చూడండి మేడం. అంటే ఇక్కడ మనము ఆ పిల్లలు ఈ క్వశ్చన్స్ కు ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా దానికి చార్ట్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ జెండర్ అనుకోండి. ఇప్పుడు జెండర్ లో ఎంతమందిని వాళ్ళు లేడీస్ ని సర్వే చేశారు, పర్సెంటేజ్ తో సహా కూడా ఉంది చూడండి. అది అట్లా అట్లా చెప్పండి మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇప్పుడు సార్ చూపిస్తున్నారు కదా చార్ట్, జెండర్ చార్ట్ తీసుకున్నారు. ఈ చార్ట్ లో ఏమైంది 22.6% ఏమైంది అంటే 7 మెంబర్స్ ఉన్నారు ఆ అబ్బాయి చేసిన దాంట్లో. నీకు అక్కడ పర్సంటేజ్ పక్కన నంబర్ కూడా కనిపిస్తుంది చూడండి. సో 7 మెంబర్స్ ఏమైనారు, ఫిమేల్ అయినారు. అండ్ 77.4% ఏమైంది అంటే 24 మెంబర్స్ ఉన్నారు చూడండి. సో వీళ్ళంతా ఏమి మేల్. సో ఇక్కడ ఏం రాయాలి అంటే నేను కలెక్ట్ చేసిన డేటాలో అవుట్ ఆఫ్ 34 మెంబర్స్ లో 24 మెంబర్స్ మేల్ అండ్ 7 మెంబర్స్ వచ్చేసి ఫీమేల్. లేదంటే పర్సంటేజ్ లో అయినా రాయొచ్చు, 77.4% మేల్ గా ఉన్నారు అండ్ 22.6% ఫిమేల్ అని చెప్పేసి మనం కింద నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ప్రతి గ్రాఫ్ కి కూడా ఒక టైటిల్ అనేది ఉండాలి. అది ఫిగర్ అని పెడతారా లేకపోతే చార్ట్ అని పెడతారా మీ ఇష్టం. సో నంబర్ 1 నంబర్ 2 అని చెప్పేసి ప్రతి దానికి వస్తుంది. ఇప్పుడు చార్ట్స్ అనుకోండి, చార్ట్ నంబర్ 1
చార్ట్ నంబర్ 2 అట్లా మొత్తం అన్ని చార్ట్స్ కి టైటిల్ అనేది ఒకటి ఉండాలి, అది కంపల్సరీ కూడా. సో అంటే ఏమైతుందంటే మీ రైటింగ్ అనేది మోర్ క్లియర్ అండ్ కన్సైజ్, క్లారిటీ అనేది మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఎస్ మ్యామ్. ఎస్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు అట్లనే ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వే అనలిటిక్స్లో మరి ఇంకొక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఫిమేల్ జెండర్ అయిపోయింది, రిలీజియన్కి వచ్చామనుకోండి, రిలీజియన్ లేదా లాంగ్వేజెస్లోను, ప్రైమరీ ఆక్యుపేషన్, ఒకటి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా ఒకటి ఒకటి క్లిక్ చేస్తున్నారు మేడం. దాని గురించి ఇప్పుడు పై చార్టు ఒక పిల్లలకు కనపడడానికి కొద్దిగా పెద్దగానే పెడుతున్నాను మ్యామ్. షో పై చార్ట్, షో బార్ చార్ట్, షో కాలం చార్ట్, షో లైన్ చార్ట్ అని ఉన్నాయి. మీరు ఏదైనా కూడా ఒకటి ఎంచుకోవచ్చు కదా మేడం. ఎస్ సార్. ఇప్పుడు దాంట్లో ఏదో ఒకటి యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అని. సార్ ఇందాక పై చార్ట్ ఓపెన్ చేసినారు, కానీ ఇప్పుడు బార్ చార్ట్ కానీ కాలం చార్ట్ కానీ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఎస్ మ్యామ్, ఓపెన్ చేస్తాను. బార్ చార్ట్, ఎస్ మ్యామ్, ఇది చెప్పండి. ఇప్పుడు సార్ వచ్చేసి ఏం చేస్తున్నారు, బార్ చార్ట్ తీసుకున్నారు. సో ఇది చూడండి, ఇది డిఫరెంట్ గా వచ్చింది. సో ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు చూడండి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి ఉన్నాయి. సో లెస్ దాన్ 1 lakh ఉండే ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారు, 29 మెంబర్స్ ఉన్నారు. 1 lakh వరకు ఉన్న వాళ్ళు ఏమున్నారు, ఒక ఇద్దరు ఉన్నారు. సో అట్లా మనం ఏం చేయొచ్చు, దానికి ప్రతి చార్ట్ కి ఒక అనాలిసిస్ అనేది రాయొచ్చు. డిఫరెంట్ ప్రతి దానికి మీరు చేసిన దాన్ని బట్టి వస్తుంది, అందరికీ ఒకటే రాదు. అది మ్యామ్. సో ఆ రకంగా ఏదైతే డేటా కలెక్ట్ చేసి ఉంటారో దాని ప్రకారం వస్తుంది సార్. అట్లనే ఎగ్జాంపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అది ఒక క్వశ్చన్. ఇప్పుడు దానికి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూడండి, అంటే ఏ రకంగా ఆదాయం వస్తుందనే దానికి ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ కొద్ది మంది మాత్రమే, జస్ట్ 6.5% జాబ్ చేస్తున్నారు, మిగతా అంతా కూడాను 93.5%. 93.5% అంతా ఏమి ఫార్మింగ్ అన్నమాట, వ్యవసాయం చేస్తున్నారు అని. ఈ అబ్బాయి సాయిరాజు అబ్బాయి పల్లెటూరు సంబంధించిన విద్యార్థి కాబట్టి అలా వచ్చింది మేడం. ఓకే మ్యామ్, నెక్స్ట్ కంటిన్యూ చేయండి మ్యామ్. మీరు ఏది చాయిస్ చెప్తే అది నేను ఓపెన్ చేస్తాను మ్యామ్. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సర్వే కాకుండా నెక్స్ట్ చూడండి సార్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అది చూస్తే వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. Have you ever attended a skill development training? ఈ క్వశ్చన్ ఓపెన్ చేయనా మ్యామ్? yes sir, definitely sir. ఓకే రైట్ మ్యామ్. ఇందులో మీరు 4 రకాల చార్ట్స్ మాత్రమే ఉన్నాయి కదా మ్యామ్ వీళ్ళకు. షో పై చార్ట్, షో బార్ చార్ట్, షో కాలం చార్ట్, షో లైన్ చార్ట్. ఎగ్జాంపుల్ దీన్ని పై చార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ సార్ ఓకే చెప్పండి మ్యామ్, క్యారీ ఆన్. ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, హ్యావ్ యూ ఎవర్ అటెండెడ్ ఏ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి అన్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది అటెండ్ అవ్వలేదంటే చూడండి, 93.5% ఏమన్నారు, అటెండ్ అయినామన్నారు. ఒక 6.5% మాత్రమే అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. సో జనరల్ గా రూరల్ లో ఏమవుతుంది అంటే, ఫార్మర్స్ కూడా సెపరేట్ గా కొన్ని ట్రైనింగ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో అట్లాంటి ప్రోగ్రామ్స్ లో ఎంతమంది అటెండ్ అయినారు అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% అటెండ్ అయినారు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, గవర్నమెంట్ స్కీమ్స్ అట్లాంటివన్నీ కూడా బాగా యూటిలైజ్ చేసుకుంటూ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. ఏది ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, దానికి స్కిల్స్ అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ స్కిల్ ట్రైనింగ్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ప్రజల వరకు పోతుంది అనేది మనకు తెలుస్తుంది. సో దీన్ని మనం అనాలిసిస్ గా రాయాల్సి వస్తుంది, రైట్ సార్? ఎస్ మ్యామ్. సో అంటే వీళ్ళు తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చా మ్యామ్? ఎట్లా అదొకటి మనం క్లారిటీ ఇస్తే వాళ్ళు దే విల్ గో అహెడ్ మ్యామ్. అయితే ఇంగ్లీష్ లోనే రాయాలి సార్, తెలుగులో రాయకూడదు. ఎందుకంటే మనకు తెలుగు మీడియం అనేది లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంది. ఓకే, ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ లోనే రాయాల్సి వస్తుంది సార్. సో ఓకే స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ అంటే మీరు ఎలా రాయొచ్చు అనే దానికి వస్తే, అంటే చూడండి, the above chart shows that 93.5%
రెస్పాండెంట్స్ అటెండెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని ఒక సెంటెన్స్ రాస్తాము. ఓన్లీ 6.5% రెస్పాండెంట్స్ డిడ్ నాట్ అటెండ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని రాయాలంతే. వెరీ సింపుల్, ఎక్కువ లేకుండా అనాలిసిస్ అన్నమాట. అంటే మీరు ఏం చేస్తారు, ఈ పేపరు ప్రింట్ తీసుకుంటారు మీరు, ఇక్కడ చూడండి డౌన్లోడ్ చార్ట్ అని కొడతారు. డౌన్లోడ్ చార్ట్ అని కొట్టినప్పుడు మీకు ఒక చార్ట్ వస్తుంది, ఇగో ఈ రకంగా వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇది ప్రింట్ తీసుకుంటారు. ప్రింట్ తీసుకుంటే వైట్ పేపర్లో మీకు ఇది అర్థం వస్తుంది, మిగతా అర్థం అంతా ఖాళీ ఉంటుంది. ఖాళీ ఉన్న చోట ఎగ్జాంపుల్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉంది, ఇది సారీ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సంబంధించి మీరు ఏం రాయొచ్చు, ఇక్కడ చూడండి వార్షిక ఆదాయ విషయానికి వస్తే పై చార్ట్ను, అంటే ఇంగ్లీష్లో మనము రాయాల్సి వస్తుంది కాబట్టి యాజ్ పర్ అబౌవ్ చార్ట్ 93.5% ఆఫ్ రెస్పాండెంట్స్ హ్యావ్ లెస్ దాన్ 1 lakh యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అని రాస్తారు. ఓన్లీ 6.5% రెస్పాండెంట్స్ హ్యావ్ ఇన్కమ్ ఆఫ్ 1 lakh to 2 lakhs అని మనము ఇంగ్లీష్లో రాయాల్సి వస్తుంది. అది సో ఐ హోప్ మీ అందరికీ నేను చెప్పినది అర్థమైంది అనుకుంటా. ఇట్లా ప్రతి చార్ట్కు మీరు ఒక 2 సెంటెన్స్లు రాయగలిగితే అది చాలా అద్భుతంగా మీ రిపోర్టు తయారవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. మ్యామ్ చెప్పండి. మీకు ఒక చార్ట్ అంటే స్పేస్ ఎక్కువ వస్తుంది స్టూడెంట్స్ కి సార్. ఒక చార్ట్ కాకుండా మామూలుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అంటే వర్డ్ లోకి ఈ చార్ట్ ని ఇన్సర్ట్ చేస్తే ఒకే ఫైల్లోనే 2 చార్ట్స్ వస్తే వాళ్ళకి ఒక పేపర్ లో 2 చార్ట్స్ వస్తాయి అండ్ అనాలిసిస్ చేయడానికి కూడా కొంచెం సింపుల్ అవుతుంది సార్. వాళ్ళకి పేజెస్ వేస్ట్ చాలా అవ్వవు, ఎక్కువ చార్జ్ చేస్తున్నారు, ప్రింట్ చాలా కనిపించదు. కాస్ట్ తీసుకుంటున్నారు పిల్లలకు జిరాక్స్ సెంటర్లలో. అదే సార్, అది మనం సింగిల్ కాకుండా ఒక పేజ్ లో 2 చార్ట్లను తీసుకోమని చెప్తాం సార్. అదే మ్యామ్, అంటే అప్పుడు వర్డ్లో వీళ్ళకు ఐడియా ఉండాలి, వర్డ్లో చేసుకోవడం అనేది ఐడియా ఉండాలి. ఆ వర్డ్లో లేకపోయినప్పుడు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు మేడం. అదే సార్, ఒకే దాంట్లో ఇన్సర్ట్ చేసుకునేటట్టయితే వాళ్ళకి కొంచెం రాయడానికి సింపుల్ అవుతుంది. ప్లస్ మనకి పేజ్ అంతా కూడా ఎంటీగా కనిపించదు, 1 or 2 lines రాయకోకుండా. పేజ్ అంతా ఎంటీ కనిపిస్తే ఏమవుతుందంటే మనం అనాలిసిస్ ఎక్కువ రాయాల్సి వస్తుంది సార్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్యారియర్స్ యూ ఫేస్ ఇన్ సెక్యూరింగ్ ఏ జాబ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ మెన్షన్ నాన్ గవర్నమెంట్ సెక్టార్స్. అంటే దీనికి ముందు ఒక క్వశ్చన్ ఉంది చూడండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, మీకు కనపడడానికి పెద్దగా తీస్తున్నా, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీ ఇన్ ఎనీ ఆఫ్ ది అఫోర్సెడ్ నాన్ గవర్నమెంట్ సెక్టార్స్. కింద తెలిపిన ప్రైవేట్ రంగాలలో ఎందులో మీకు ఆసక్తి ఉంది ఉద్యోగం చేయడానికి అనే దానికి పై చార్ట్ తీసుకుందాము. ఒకటి ఏమున్నది చాయిస్, అంటే ఇవి చాయిసెస్, ఇందులో రాయల్ ఎస్ఆర్ నో అని. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే ఎస్ఆర్ నో అని వస్తుంది. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద నాన్ గవర్నమెంట్ సెక్టార్స్. దానిపైన సార్, దానిపైన ఇవి జాయింట్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, వాట్ ఆర్ ద నాన్ గవర్నమెంట్ సెక్టార్స్ అవైలబుల్ ఇన్ యువర్ విసినిటీ. నాన్ గవర్నమెంట్ సెక్టార్స్ అంటే ప్రభుత్వేతర సంస్థలు అంటే రంగాలు అని అర్థం. ఇక్కడ ప్రభుత్వేతర రంగాల్లో చూడండి ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ చెప్పిన రెస్పాండెంట్స్ చూడండి, ఇక్కడ 16 మంది 45.7% అన్నమాట. ఈ కలర్ చూడండి, ఈ కలర్ చూస్తే ఏం చెప్పారు, ఎడ్యుకేషన్ రిలేటెడ్వి ఉన్నాయి అని, అంటే విద్యకు సంబంధించి. సో ఓకే, తర్వాత బ్లూ కలర్ చూస్తే 11 కాటేజ్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి అని, కుటీర పరిశ్రమలు అంటాం కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే. తర్వాత 17.1% చూస్తే హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ ఇండస్ట్రీ, అంటే నేత పని వాళ్ళు, నేతకు సంబంధించి. ఇక 25.7% చూస్తే అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యవసాయానికి సంబంధించిన మార్కెటింగ్. సో మీరు దీన్ని ఎలా రాస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో యాజ్ పర్ అబౌవ్ చార్ట్
as per above chart, 45.7% non-government sector belong to education. బాగా వినండి. As per above chart, 45.7% belong, 45.7% non-government sectors belong to education sector. 11.4%. దీనిలో మీరు ఏం చేసుకోవచ్చు, అత్యధికంగా ఉండే 2 పాయింట్లు ఒకటి సెలెక్ట్ మీరు హైలైట్ చేయొచ్చు. అంటే 45.7% తర్వాత ఏముంది, 25.7 ఉంది. 25.7. సో 45.7% హైలైట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు మీరు, 25.7%. సో 25.7% నాన్ గవర్నమెంట్ సెక్టార్, 25.7%. ఓకే, నాన్ గవర్నమెంట్ సెక్టార్ బిలాంగ్ టు అగ్రికల్చర్ మార్కెటింగ్. ఇట్లా మనము రాసుకోవాల్సి వస్తుంది. అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉంది సర్వే చేసిన వాళ్ళు, 25.7%. అంతే కదా మేడం, ఈ రకంగా రాస్తే సరిపోతుందా వాళ్ళు? అంతే సార్. ఓకే మేడం. సో నెక్స్ట్, అంటే మీకు ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఎగ్జాక్ట్గా మీకు రాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ట్రై. ఇంకోటి, మీరు ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ కూడా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా కూడా అనాలిసిస్ ఈజీగా అవుతుంది. ఓకే, సో చాట్ జీపీటీ లాంటి వాటిని ఉపయోగించుకొని మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. చూడండి, ఇంకో క్వశ్చన్ చూడండి. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ఎంటర్ప్రినర్షిప్ ఆర్ స్టార్టింగ్ యువర్ ఓన్ బిజినెస్? భవిష్యత్తులో మీరు సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా అనే దానికి క్వశ్చన్కి ఆన్సర్ చూడండి, చూద్దాం. పై చార్ట్. సో చూడండి, బ్లూ కలర్ 90.3%, ఇక్కడ రెడ్ కలర్ 9.7%. అంటే ఏమి, చాలామంది సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నారు అని, తక్కువ మంది మాత్రమే ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం చేయకుండా ఉండటానికి ఉన్నారు అని. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ద అబోవ్ చార్ట్ ఇండికేట్స్ దట్ 90.3% of the respondents are interested in pursuing entrepreneurship or starting their own business అని రాయొచ్చు. ఈ రకంగా మీరు ఆ టేబుల్, ఆ చార్ట్ కింద మీరు రాయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రకంగా మీరు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. మేడం, ఈ విషయం మీద మీరు ఏమైనా మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ చార్ట్స్ ది వీళ్ళకి అర్థమైందిరా అంటే మిగతా ఏమేమి ఐటమ్స్ మనం వీళ్ళు చేయాల్సి ఉంటుంది అనేది మనము నెక్స్ట్ ముందుకు వెళ్దాం మేడం. చార్ట్స్ రాసేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఇందాక సార్ చూపించింది దీనికి ముందు చూపించినారు కదా, దాంట్లో ఏమైందంటే ఈ నాన్ గవర్నమెంట్ సెక్టార్స్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఏమైతున్నాయంటే ఒక క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ కి లింక్ ఉంటుంది. ఒక క్వశ్చన్ కి మీరు పెట్టిన ఆన్సర్ మీద మిగతా క్వశ్చన్స్ అన్ని డిపెండ్ అవుతాయి. సో అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం చూసుకొని కనెక్టింగ్ అంటే ఆ చార్ట్ కి నెక్స్ట్ చార్ట్ కి కనెక్ట్ చేసుకుంటూ అనాలిసిస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ బేసిస్ మీద మనం చెయ్యాలా, అదొక్కటి కొంచెం చూసుకొని చేయండి జాగ్రత్తగా. చూడండి, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చూడండి, వాట్ ఆర్ ద నాన్ గవర్నమెంట్, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి. హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ కరెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ నాన్ గవర్నమెంట్ సెక్టార్స్? చూడండి అది. తర్వాత రెండో చూడండి, వాట్ ఆర్ ద నాన్ గవర్నమెంట్ సెక్టార్స్ అవైలబుల్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీ ఇన్ ఎనీ ఆఫ్ ది అఫోర్సెడ్ నాన్ గవర్నమెంట్ సెక్టార్స్? What are the biggest barriers you face in securing a job in any of the aforementioned non-government sectors? How would you rate the wages and working conditions in non-government sector compared to government jobs? So దాదాపుగా లింక్డ్ క్వశ్చన్స్ ఇక్కడ 4 నుంచి 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, మీరు ఒకటి టచ్ చేశారు అంటే మిగతా అన్ని కూడా టచ్ చేస్తేనే మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనాలిసిస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంతే కదా మేడం? ఫైండింగ్స్ సజెషన్స్ రాయడం కూడా ఈజీ అవుతుంది సార్. వీటిని బేస్ చేసుకుని రాయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒకదానికి చెప్పినారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇది అంటే నాన్ గవర్నమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ గవర్నమెంట్ సెక్టర్ లోనే ఎన్ని ఉన్నాయన్నారు ఫస్ట్. ఆ ఉన్న దాంట్లో మీ లోకల్లో అంటే మీ లొకేషన్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి అన్నారు.
దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, దాంట్లో ఫెసిలిటీస్ మీరు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు, అవి ఓకేనా కాదా అని చెప్పేసి ఉంది. అంటే ఇప్పుడు ఏమి ఎక్కువ మంది నాన్ గవర్నమెంట్ సెక్టార్ ఇష్టపడుతున్నారు ఫస్ట్. సెకండ్ది వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక సర్టెన్ సెక్టార్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి. అక్కడ ఏమర్థం అవుతుంది, ఓకే ఈ లొకేషన్ లో ఈ పలానా సెక్టార్ లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ బాగా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు, మిగతాటివి కొన్ని లేవు లేకపోతే కొన్ని ఉన్నాయి అనేది మనకు అక్కడ తెలుస్తుంది. సో ఈ అనాలిసిస్ అంతా కూడా ఆ క్వశ్చన్స్ కి మనం కనెక్టింగ్ చేసుకోగలిగితేనే ఆన్సర్ రాయగలుగుతాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది రాయాల్సి వస్తుంది. దాంతోనే మనకి ఫైండింగ్స్ కానీ సజెషన్ కానీ కంక్లూషన్ రాయడం కానీ సరిపోతుంది. సో అది బేస్ చేసుకొని చేయండి కొంచెం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, ఇక రిపోర్ట్ విషయానికి వస్తే మ్యామ్, సార్ ఇది మా ఆల్రెడీ పిల్లలకు మనం షేర్ చేసాం మేడం, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ కమ్యూనిటీ Yes, సర్వీస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిఎస్పి ఆన్ అన్న చోట ఇక్కడ పిల్లలు ఏమంటాము ఇది, కొంతమంది ఎగ్జాంపుల్ నా మెంటీస్ ఏమో స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని రాస్తారు మ్యామ్. స్కిల్లింగ్ అండ్ Yes, sir. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ అంటే మీరు మంచి స్కెచ్ పెన్నుతో స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని ఎవరు మల్లికార్జున తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ యొక్క స్టూడెంట్స్ రాయొచ్చు, ఇట్లా రాస్తారు. సో ఇది టాపిక్ నేమ్. ఓకే, తర్వాత స్టూడెంట్స్ ఎవరికి అది ఎవరికైతే ఎగ్జాంపుల్ topic మీది allot ఏది మేడం, చేసుకుంటారో మీది ఏది topic. మేడం, అంటే మీ స్టూడెంట్స్ ఏం రాయొచ్చు అనేది మీ టైటిల్ పేరు చెప్పండి మేడం. ఇక్కడ అది వచ్చేసి పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సార్. పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని రాస్తారు. అట్ అంటే ఇక్కడ విలేజ్ అంటే విలేజ్ లో చేస్తే విలేజ్ లో, వార్డులో చేస్తే వార్డు, డిస్టిక్ అంటే అనంతపురం డిస్టిక్ లేదా కర్నూలు డిస్టిక్ అట్లా ఇది. సో ఆ రకంగా స్టూడెంట్ నేము, మీరు గ్రూప్ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, ఇట్లా ఆల్ టికెట్ నంబర్. అండర్ ద గైడెన్స్ అన్నప్పుడు ఇక్కడ పేరును చాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మినిమం శ్రీ ఇనిషియల్ కనుక్కొని ఎం మల్లికార్జున అనన్నా రాయాల, ఉంటే డైరెక్ట్గా ఎం మల్లికార్జున అంటారు. ఓకేనా? సో అదే పెళ్ళి అయిన లేడీస్ అయితే శ్రీమతి అని, పెళ్లి కాని వాళ్ళైతే కుమారి ఎం అని, కుమారి అని ఇట్లా రాయచ్చు. లేదంటే ఓకే మీరు ఇంగ్లీష్లోనే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది రాకుండా మిస్టర్ అని, ఎవరు మేల్ అయితే, అదే పెళ్ళి అయిన లేడీస్ అయితే మిస్సెస్ అని, అదే పెళ్లి కాని మెంటార్స్ ఉంటే ఎంఏ మిస్ అని మేడం ఎగ్జాంపుల్. సో ఈ రకంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇవి ఇక్కడ మిస్ లేదా మిస్సెస్ అన్నప్పుడు ఇక్కడ లేడీస్ పేర్లు వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ అనంతపూర్, జూలై 2025. ఇప్పుడు మరి ఈ జూలై 2025 అని అన్నారా? ఓకే, మనం జూన్ అని రాసుకోవాలి. రైట్, ఇక స్టూడెంట్ డిక్లరేషన్ చూడండి. ఐ అన్న చోట ఇక్కడ మీ పేరు రాయాలి. ఓకే, తర్వాత స్టూడెంట్ ఆఫ్ అన్న చోట బీకామ్ ప్రోగ్రామ్, బీబీఏ ప్రోగ్రామ్, ఇక్కడ రిజిస్టర్ నంబర్ అంటే హాల్ టికెట్ నంబర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ లేదా మేనేజ్మెంట్ డు హియర్ బై డిక్లేర్ దట్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఫ్రమ్, డేట్లు రాయాలి మీకు, ఏ డేట్లో అనేది మీరు మెంటార్స్ను అడిగి కనుక్కొని డేట్ రాయాలి. ఇక్కడ ఇన్ అన్న చోట మీ ఆ ఊరు ఎక్కడైతే మీరు సర్వే చేశారో ఆ ఊరు పేరు. గైడ్షిప్ అన్నప్పుడు ఇక్కడ మరి పేరును చాలా మర్యాదపూర్వకంగా మెంటార్ పేరు రాయాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ది గైడ్. ఓకే, ఈ రకంగా మీరు సిగ్నేచర్ చేయాలి, స్టూడెంట్ సిగ్నేచర్, ఇక్కడ డేటు సిగ్నేచర్. ఇక్కడ డిక్లరేషన్ బై లెక్చరర్, మీరు జినైన్గా చేసినామని మేము కూడా సర్టిఫై చేస్తాం. ఇక్కడ మీ పేరు, తర్వాత ఎవరి కింద అంటే మా 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 ఆధ్వర్యంలో చేశారు అని. ఓకే, యాజ్ ఏ సెకండ్ సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ అని ఇది మేము ఫిలప్ చేసేది, మా సిగ్నేచర్ ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్స్ మీరు సొంతంగా రాయాలి, ఎవరెవరు హెల్ప్ చేశారు మీకు అనే విషయంలో
మొట్టమొదట మెంటారు పేరు రాయాలి, మెంటార్ మాకు అన్ని రకాలుగా సహాయం చేశారు అని. తర్వాత మీ పేరెంట్స్ పేర్లు రాయాలి, మీ ఫ్రెండ్స్ పేర్లు రాయాలి, ఏ రకంగా అయితే ఏ టీచర్ అయితే ఏ రకంగా హెల్ప్ చేశారో రెస్పాండెంట్స్ మీరు అడిగిన వాళ్ళు కూడాను మీకు కోఆపరేట్ చేసినట్టే, మీకు ఎవరినైతే క్వశ్చన్లు అడిగారో వాళ్ళ గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ టేబుల్స్, పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక్కడ జెండర్ అంటాం. జెండర్ అంటే మేలు ఫిమేలు, ఇక్కడ జెండర్ అని రాస్తారు. ఓకే, అది ఏ పేజీలో ఉంది అనేది పేజ్ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ చివరిలో రికార్డ్ అంతా మీరు బైండింగ్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ నెంబర్లు ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏ పేజీలో ఉంది ఆ జెండర్ సంబంధించిన అనాలిసిస్ అనేది ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఓకే, సో మొత్తానికైతే కంటెంట్స్ ఏమేమి ఉండాలి అంటే డిక్లరేషన్, మీరు ఇంతకుముందు ఆల్రెడీ స్టూడెంట్ డిక్లరేషన్ అని ఉంది. సర్టిఫికేట్ అంటే మెంటార్ ఇచ్చే సర్టిఫికేట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు మీకు ఈ ప్రాజెక్ట్ చేయడంలో సహాయం చేసిన వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ అన్నమాట. అది లిస్ట్ ఆఫ్ టేబుల్స్. ఆ తర్వాత ఇంట్రడక్షన్, ఆల్రెడీ చెప్పారు ఇంట్రడక్షన్, మీ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇంట్రడక్షన్. ఓకే, మెథడాలజీ అంటే మీరు ప్రైమరీ డాటా కలెక్ట్ అంటే డైరెక్ట్గా వెళ్ళి డాటా కలెక్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి మెథడాలజీ అన్నమాట, ప్రైమరీ డాటా. తర్వాత కొంచెం సెకండరీ డాటా ఉపయోగించుకుని కూడా మీరు ఈ టాపిక్ పైన మీరు మెటీరియల్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేదా పాపులేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని మీద మీరు మెథడాలజీ అనే టాపిక్ కింద మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. ఇక డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో మొత్తం వారికి సంబంధించిన రెస్పాండెంట్ సంబంధించిన ఏజ్ కావచ్చు, సోషో ఎకనామిక్ డీటెయిల్స్ అన్ని మొత్తం ఓవరాల్గా ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత రెస్పాండెంట్ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా. ఓకే, డెమోగ్రఫిక్ ప్రొఫైల్, రెస్పాండెంట్ సోషో ఎకనామిక్ కండిషన్స్. సో ఇవి మీ టాపిక్లో ఈ రెండింటిని కవర్ చేసే క్వశ్చన్స్ అన్నిటినీ మీరు వీటిని యూనిట్లుగా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత అంటే మినిమం 1 to 2 పేజెస్ ఉండేటట్టుగా చూసుకోవాలి. రెస్పాన్సెస్ అండ్ టాపిక్ అంటే ఇక్కడ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక టాపిక్, మేడంకి సంబంధించి పాపులేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఒక టాపిక్. ఆ తర్వాత ఫైండింగ్స్ అండ్ సజెషన్స్ అండ్ కన్క్లూజన్స్, మీరు చేసిన సర్వే పైన ఏం కనుక్కున్నారు, మీరు ఇచ్చే సలహాలు ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఒక 2 పేజెస్ రాయాలి. తర్వాత షెడ్యూల్ అన్నమాట. షెడ్యూల్ అంటే మీరు మొత్తం అంతా మీరు ఏం చేశారు, మీరు అన్ని క్వశ్చనైర్లు ఫిల్అప్ చేసింటే అన్ని క్వశ్చనైర్లు ప్రింట్అవుట్ తీసుకొని వచ్చినారు, అట్లా కాదు. కేవలం ఒక క్వశ్చనైర్ చివరిలో పెడితే చాలు, ఈ ఆర్డర్లో పెట్టాలి. సో డియర్ స్టూడెంట్స్, మీతో ఇవి రెడీగా ఉంటాయి. అక్నాలెడ్జ్మెంట్స్ మీరు సొంతంగా రాయాలి. లిస్ట్ ఆఫ్ టేబుల్స్ మాన్యువల్గా మీరు ఏ టాపిక్స్కు అనాలిసిస్ రాశారు, ఏ చార్ట్స్ తీసుకుంటున్నారని ఆ చార్ట్స్ మినిమం 10 to 15 చార్ట్స్ను అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని మనకు ఆల్రెడీ చెప్పారు. ఓకే, సో ఆ చార్ట్స్ యొక్క డీటెయిల్స్ వాటిని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత మీ టాపిక్ ఇంట్రడక్షన్ అనమాట. టాపిక్ ఇంట్రడక్షన్ అంటే మీకు ఏ టాపిక్ అయితే అసైన్ చేశారో అది, ఆ మెథడాలజీ, మీరు ఏ రకంగా డాటా కలెక్ట్ చేశారు అంటే 2 అన్నారు, ప్రైమరీ డాటా, సెకండరీ డాటా. సెకండరీ డాటా చదివిన తర్వాత అంతో ఇంతో తెలుసుకొని, ప్రైమరీ డాటా అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి క్వశ్చనైర్ ద్వారా డాటా కలెక్ట్ చేశారు అదనమాట. ఇక డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అండ్ రెస్పాండెంట్ సోషో ఎకనామిక్ కండిషన్స్ ఇవి 2 కూడాను మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రెస్పాన్సెస్ అండ్ టాపిక్ ఇవి. ఓకే, సో ఇది ఇంకా యాక్టివిటీ లాగ్ బుక్కి సంబంధించి దయచేసి మేడం మీరు దీని మీద మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం మనకు 5 minutes మాత్రమే ఈ జూమ్ టైమింగ్ ప్రకారం టైం ఉంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. స్టూడెంట్స్, మీరు చేయాల్సింది ఏంటంటే యాక్టివిటీ లాగ్ వీక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి రాయండి. అంటే May 11th స్టార్ట్ అయింది మనకి సిఎస్పి అనేది. May 11th నుంచి మనం యాక్చువల్గా అయితే ఈ రోజే పెట్టుకునింది వైవా డేట్ 25th of June అని చెప్పేసి. సో మీరు
మే 11th నుంచి 25th జూన్ వరకు బేస్ చేసుకొని రాయాలి. అండ్ ఫస్ట్ వీక్ అంతా కూడా మీకు మేము ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినామో, ఎట్లా చేయాలని చెప్పినాము, ఆ క్వశ్చనర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ అది రాయండి. మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నది కానీ అది రాసుకుంటూ వస్తే ఫస్ట్ వీక్ సరిపోతుంది. సెకండ్ వీక్ నుంచి మీరు ఏం చేస్తారు అంటే ఈ ఎకనామిక్ సర్వే ఏదైతే కలెక్ట్ చేసినారో డేటా, ఆ డేటా గురించి ఈ పలానా రోజు కొన్ని సర్వేస్ కలెక్ట్ చేసినాము అన్ని ఒకే రోజు రాసినట్టు రాయొద్దండి. ఓవర్ 1 వీక్ కానీ లేకపోతే 10 days కానీ సర్వే కలెక్ట్ చేసినట్టు రాయండి. దాని తర్వాత వచ్చేసి మరి సర్వే అనాలిసిస్ రాసినట్టు రాయండి. అండ్ ఫైనల్ గా లాస్ట్ వీక్ వచ్చేసి మనకి రిపోర్ట్ సబ్మిషన్ మెంటార్ కి చూపించినాము, వాళ్ళు సజెషన్ చేసినారు, దాని ప్రకారం చేంజెస్ చేసినాము అనేది రాసుకుంటూ వస్తే సరిపోతుంది. ఎట్లా మేడం? ఓకే మే సార్. 11th మేడం, మే 11th 2025 టు జూన్ 25th 2025 మ్యామ్ ఇది ప్రాజెక్ట్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ స్టూడెంట్స్ ఇది మీ డిక్లరేషన్ లో కూడాను ఇదే రాసుకోవచ్చు మీరు, మే 11 2025 టు జూన్ 25th అని. సో తర్వాత స్టార్టింగ్ లో ఈ లాగ్ బుక్ విషయానికి వస్తే మేడం చెప్పినట్టుగా ఇక్కడ డే వన్ ఏం రాస్తే బాగుంటుంది అనేది చెప్పండి మ్యామ్. అవేర్నెస్ ఆన్ సిఎస్పి సార్. ఓకే మ్యామ్, అవేర్నెస్ ఆన్ మీద ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేసినామో దాని గురించి అవేర్నెస్ ఆన్ సిఎస్పి. ఓకే మ్యామ్, ఇట్లా ఈ రకంగా. సో నెక్స్ట్ డే 2, డే 3, డే 4, డే 5, డే 6 అట్లా మొత్తం అదంతా కూడా. ఎస్ మ్యామ్. ఒక రోజు సోషియో ఎకనామిక్ సర్వే గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఇంకొక రోజు వచ్చేసి క్వశ్చనీర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఆ మ్యాపింగ్ ప్రాసెస్ ఆన్లైన్ చేసినారు కదండి సార్. సో ఒక రోజు వచ్చేసి వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి వాళ్ళకి మీరు ఇట్లా లాగిన్ అయ్యి ఇట్లా మీ మ్యాప్ చేసినాము, మీ డీటెయిల్స్ ఏదైనా ఉంటే రాంగ్ ఉంటే చెప్పండి, దాని ప్రకారం మాడిఫై చేస్తామని చెప్పేసి చేసినట్టు ఒక రోజు. ఇంకొక రోజు వచ్చేసి ఇది మామూలుగా సర్వే స్టార్ట్ చేయమని చెప్పేసి సర్వే టాపిక్ అలొకేషన్ కి వాళ్ళకి ఒక రోజు టైం ఇచ్చి రాయొచ్చు. ఓకే, ఈ 6 రోజులు తర్వాత ఇంకా డాటా మేడం కదా మేడం, వీక్లీ రిపోర్ట్, వీక్ 2 ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్టివిటీ డన్, డీటెయిల్ రిపోర్ట్ అంటే ఏం చేశారు. రోజు టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు, ఇంకొక రోజు టాపిక్ అలొకేట్ చేస్తాము, టాపిక్ అలొకేట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళు సర్వే స్టార్ట్ చేస్తారు. ఓకే మ్యామ్. సో వీక్ 2 మొత్తానికి అయితే వీళ్ళు టోటల్ గా మినిమం 4 weeks అన్నా వీళ్ళు ఈ లాగ్ బుక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందా మ్యామ్? ఖచ్చితంగా సార్, మే 11th నుంచి జూన్ 25th వరకు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రైట్ మ్యామ్. సో జూన్ మే 11th 2025 టు జూన్ 25th అంటే ఆల్మోస్ట్ 1 month, ఆల్మోస్ట్ 45 days మ్యామ్. సో 45 days కి సంబంధించి అంటే మీరు ఆల్మోస్ట్ 7 weeks కి సంబంధించిన లాగ్ బుక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఏ రోజు ఏం చేయాలి అనేది రోజుల తరబడి వద్దులేండి సార్ మ్యామ్. సండే వీళ్ళకి ఆఫ్ ఉన్నట్లు పెడతాం సార్, సండే అవసరం లేదు, ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ సండేస్ అదర్ డేస్ రాయమని చెప్పేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సండే ఎక్స్క్లూడ్ చేసేయండి, ఇంక్లూడ్ చేసుకోవద్దండి. సారీ, టోటల్ వీక్ 6. ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ లో ఈ పేజ్ పెట్టాలి, కంపల్సరీగా ఉండాలి. దీంట్లోనే మీకు మార్క్స్ వచ్చేది. మేడం కేవలం 1 minute మాత్రమే టైం ఉన్నది, అంతే కదా మేడం? ఇంతకు మించి ఇంకా ఏమైనా అంతే సార్, అంతే సార్. ఇది లాస్ట్ లో ఉండాలి. అందరూ డౌన్లోడ్ చేసుకోమనద్దండి సార్. క్వశ్చనీర్ జస్ట్ ఒక కాపీ ఉంటే సరిపోతుంది సార్, మొత్తం అన్ని ప్రింట్అవుట్స్ అవసరం లేదు. వీళ్ళన్ని ప్రింట్అవుట్ తీసుకుంటున్నారు, అదొకటి చెప్పండి. అదే చెప్పాను మ్యామ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేపు పర్సనల్ గా వచ్చి డిస్కస్ చేసుకోమని చెప్తే సరిపోతుంది మేడం పిల్లలకు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you, యువర్ everyone. వాల్యుబుల్ ఇన్పుట్స్. థ్యాంక్ యూ. మిగతా సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడాను వచ్చింటే వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు. విద్యార్థులు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పర్సనల్గా రేపు వచ్చి కలిసి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీకు ఇది రికార్డు పంపించేస్తాం, ఇది యూట్యూబ్లో కూడాను అప్లోడ్ చేస్తాం మేమైతే. షూర్లీ సార్. ఓకే మ్యామ్. చివర్లో ఇది ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇంటర్నల్ అసెస్మెంట్ స్టేట్మెంట్ లాస్ట్లో ఉండాలి. ఇది దీంట్లోనే మార్కులు అవార్డ్ చేసి వీటిని మీకు ఎగ్జామ్ సెక్షన్కి పంపిస్తాం. ఇది